సో మనం ఇప్పుడు 1324 ఎస్ఎఫ్టీలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం ఒకసారి లోపలికి వచ్చి. సో ఇది మనకంతా మెయిన్ డోర్, ఇది మెయిన్ డోర్ చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ మనకి ఇదంతా టేక్ వుడ్తో చేశారు, డిజైన్ కూడా చూడొచ్చు, సింపుల్గా ఉంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యాం. సో హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు 1324 ఎస్ఎఫ్టీ అంటే బిగ్ సైజ్ అనమాట. సో ఈ సైజులో కూడా మనం 3 BHK కడతారు బయట. సో మనకు 1324లో ఇక్కడ మనకు 2 BHK ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఇక్కడే గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది, ఇక్కడే మనం సోఫాస్ వేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది. సో విండో కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో యూపీవీసీ విండోస్ ఇచ్చారు, అలా గ్లాసు అండ్ మెష్ ఫిట్టింగ్ అయిపోయింది, గ్రిల్స్ కూడా ఫిట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం టైల్స్ చూడొచ్చు, వైట్ టైల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ మొత్తం. సో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా సో మనకు హాల్లోనే లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు, ఇది మనకు కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. ఇదంతా కిచెన్ ప్లాట్ఫాము కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకు వాల్స్ టైల్స్ చూడొచ్చు, వాల్స్కి మొత్తం టైల్స్ ఫిట్ చేశారంతా. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. సో కిచెన్ పక్కనే మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా. సో మనకి ఇది వాష్ ఏరియా అనమాట. చూద్దాం ఒకసారి. మనం ఏరియా చూడొచ్చు, ఇదంతా మంచి రెసిడెన్షియల్ ఏరియానే. సో ఇక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా, టెంపుల్కి ఆపోజిట్ అపార్ట్మెంట్ ఉందన్నమాట. అండ్ టెంపుల్ పక్కన చూడొచ్చు, ఇది విజయ పీజీ కాలేజ్ అనమాట. సో కాలేజ్ కూడా మనకు కాలేజ్ అపార్ట్మెంట్ దగ్గరే ఉందన్నమాట, చూడొచ్చు. అండ్ మనకి ఇదంతా 30 feet రోడ్, ఇది మెయిన్ రోడ్కి. సో అక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, అది సో ఈ కంపెనీ వాళ్ళే గతంలో కట్టిన అపార్ట్మెంట్, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, సేల్స్ అయిపోయినాయి. సో అది కూడా దాని పక్కనే మళ్ళీ కొత్తది అనమాట, కొత్త ప్రాజెక్ట్ ఇది. రైట్, మళ్ళీ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం. హాల్లో లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మనకు చాలా పెద్ద సైజులో వచ్చింది. సో కింగ్ సైజ్ బెడ్ వాడిన తర్వాత కూడా మనకు చాలా స్పేస్ ఉంది, మొత్తం చూడొచ్చు. అండ్ మనకి ఇంట్లో 2 విండోస్ ఇచ్చారు, ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. సో వెంటిలేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇందులో. అండ్ మనకి ఇక్కడే సెల్ఫ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ ఫిట్టింగ్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది లోపల. నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ ఇది మనం చూస్తున్నాం, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు ఇక్కడ సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఒక విండో వచ్చింది ఇక్కడ. సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. మామూలుగా కామన్ బాత్రూమ్ ఇస్తారు బయట హాల్లో. సో మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాత్రూమ్ ఇచ్చేసారు. సో ఇది మనకి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ. సో డైనింగ్ ఏరియా పక్కనే మనకు కనపడుతుంది కదా, ఇది మనకు సిట్టింగ్ బాల్కనీ అనమాట. సో మనకు బాల్కనీ వెళ్ళే టైపు ఇక్కడ మనకు ఇది స్లైడింగ్ విండో వచ్చింది, మెష్ కూడా ఇచ్చారు దీనికి గ్లాస్ ఫిట్టింగ్ తోటి. సో ఇదంతా మనకు సిట్టింగ్ బాల్కనీ చూడవచ్చు. ఫ్లాట్కి మాత్రం మంచి వెంటిలేషన్ ఉందని చెప్పవచ్చు మనకు. (1324 ఎస్ఎఫ్టీ 2 BHK ఫ్లాట్ చూసాం కదా. సో మనకు కాస్ట్ వచ్చేసి మనకి ఇది 55 lakhs ఉండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. సో మనకు ఎమ్యూనిటీస్ చూస్తే కార్ పార్కింగ్ ఉంది అండ్ లిఫ్ట్ ఫిట్టింగ్ అయిపోయింది అండ్ మనకు పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. సో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ ఫిట్టింగ్ చేశారు అండ్ మనకు వాటర్ సప్లై కూడా ఉంది 24 hours. సో మనకి ఇది బ్యాంక్ లోన్ అవైలబుల్ అండి, అప్రూవ్డ్ బై ICICI బ్యాంకు. సో మనకి ఇంకేమైనా బ్యాంక్ లోన్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మనకు వీడియో మీద కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ బిల్డర్సే మిగతా డీటెయిల్స్ అందిస్తారు.